చెప్పండి, మీరు రెడీ అయితేనే స్టార్ట్ చేద్దాం. టైం చాలా ప్రీసియస్ కాబట్టి. ఓకే, రెడీనా? ఓకే, రైట్. ఇప్పుడు ఒక స్కిట్లో మనకేంటంటే ఒక రైతు, ఒక జవాన్, ఒక స్వాతంత్ర సమరయోధుడు. ఇప్పుడు ఒక రైతుగా మన ఈటీపీ నుంచి సామ్యూల్ రాజు గారు వచ్చి ప్రదర్శించవలసిందిగా కోరుతున్నాం. అందరికీ గణతంత్ర దిన శుభాకాంక్షలు. నేను రైతుని. నేను అనారోగ్యంగా ఉన్న నా భార్యకి జన్మొచ్చిన ఈ దేశానికి మనం సేవ చేయలేమని నాకు అర్థమైంది. కానీ ఒక టైంలో ఒక ఫార్మా కంపెనీతో బిళ్ళ ఇస్తే మన ఆరోగ్యాలు బాగుపడతాయని నేను ఆశించాను. ఆ సమయంలో మనకి దైవంగా ఈ యొక్క స్మైలెక్స్ కంపెనీని నిర్మించి మనకి ఈ ఫార్మా కంపెనీ ఇచ్చిన ఈ యొక్క భారతదేశానికి ధన్యవాదాలు. ఇప్పుడు జవాన్ మన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి రామకృష్ణ ప్రదర్శించవలసిందిగా కోరుచున్నాం. హ్యాపీ రిపబ్లిక్ డే ఆల్. ఐఎమ్ ఏ సోల్జర్. నేను నా దేశం గురించి బోర్డర్లో కాపలా కాస్తున్నాను. కానీ మాకు జ్వరం వచ్చినా ఏమొచ్చినా మమ్మల్ని కాపాడాల్సింది ఒక ట్యాబ్లెట్ మాత్రమే. ఆ ట్యాబ్లెట్ ఒక ఫార్మా కంపెనీ నుంచి వస్తుంది. సో అది మా లైఫ్ని సేవ్ చేస్తుంది. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు ఒక పోరాట యోధుడిగా మన ఏఆర్ఎండి నుంచి శివ రాబోతున్నాడు. అందరికీ నమస్కారం. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నేను ఒక స్వాతంత్ర సమరయోధుడిని. ఆ రోజులు బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో మేము ఎన్నో కష్టాలు అనుభవించి, ఎన్నో రక్తాన్ని చిందించి, ప్రాణావశేషం లెక్క చేయకుండా కూడా మేము దేశం కోసం ఎంత అభివృద్ధి చేశాము. కానీ ఇప్పుడు కూడా ప్రతి ఒక్క భారతీయుడు కూడా అలా ఆలోచిస్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అయితే అప్పట్లో మాకు ఎంత ఆరోగ్యం బాగా లేకపోయినా, అవసరానికి డబ్బులు లేకపోయినా అంత ఏమీ లేవు. కానీ ఇప్పుడు ప్రతి ఫార్మా కంపెనీలు అనేవి మనందరికీ అందుబాటులో రావడం వల్ల కూడా ప్రతి ఒక్కరం కూడా ఆరోగ్యంగా ఉండగలుగుతున్నామని చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మనం కొత్తగా ఒక స్కిట్ ని మనం ప్లాన్ చేయడం జరిగింది. ప్రతిసారి ఒక రైతుగా ఈయన పంట మన దేశానికి ఎంతో ఉన్నతంగా అందరం అనుభవిస్తున్నాము. అదేవిధంగా వీళ్ళ యొక్క ధైర్యం అనమాట, జవాన్ యొక్క ధైర్యం మన దేశ భద్రతని కాపాడుతూ ఉంది. అదేవిధంగా స్వాతంత్ర పోరాటాల యొక్క వాళ్ళ త్యాగం వల్లనే ఈ రోజు మనం ఇంత స్వేచ్ఛగా ఉండడానికి కారణం అవుతుంది. పాత్రలు వేరైనా కానీ ఒక రైతు కష్టం, తన ద్వారా వచ్చే పంట మన భారతీయులు, మన దేశాలు అందరూ కూడా అనుభవిస్తున్నాయి. అదేవిధంగా ఒక బార్డర్లో ఒక జవాన్ చేసే కష్టాలు అన్ని విధాలా కూడా మనకి ఎంతోగానో ఈ రోజు మనం ఈ విధంగా ఉన్నాము అంటే ఆ జవాను యొక్క ఆ కీర్తి, వాళ్ళ సేవలు. అదేవిధంగా ఆ కాలంలో అనేక మంది బ్రిటిష్ వాళ్ళ నుంచి మనకి వాళ్ళ త్యాగ ఫలితాలు, ఎంతో మంది వాళ్ళ జీవితాలను త్యాగం చేశారు. కాబట్టి ఈ రోజు మనం ఈ విధంగా స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నామంటే ఈ ఖ్యాతి ఈ ముగ్గురు వల్లనే. అట్ ద సేమ్ టైం అదేవిధంగా ఒక రైతు పంటని మనం అనుభవిస్తున్నాము. ఒక జవాన్ యొక్క ధైర్యాన్ని, వారి యొక్క బలాన్ని మనం ఎంతో స్వేచ్ఛగా ఉంటున్నాము. వారు చేసిన పోరాటాల వల్లే మనం ఈ విధంగా స్వాతంత్రాన్ని సంపాదించుకున్నాం. అట్ ద సేమ్ టైం అదేవిధంగా ఒక ఫార్మా ఇండస్ట్రీ కూడా ఈ మూడు పాత్రలతో కూడా విభిన్నంగా కాకుండా మనం కూడా ఎంతో కష్టపడి మనం చేసినటువంటి ప్రతి ట్యాబ్లెట్ కూడా మనకు ఉపయోగపడటమే కాకుండా అనేక దేశాలు ఈ రోజు మనం ఎన్ని వ్యాధులు వచ్చినా కూడా మన లైఫ్ స్టైల్ పెంచుతున్నాము అని అంటే ఆ ఖ్యాతి అంతా కూడా మన ఫార్మా ఇండస్ట్రీ, మన ఎంప్లాయీస్ తోనే మనం గర్వపడాలి. కాబట్టి మనం కూడా చేసేది దేశ సేవేనని ఈ స్కిట్ ద్వారా వీళ్ళు ముగ్గురు తెలియజేసినందుకు వీళ్ళందరినీ మరొకసారి అభినందిస్తూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.